నమస్కారం. నేను చందు. సంకల్ప బలం ఏ పనిలోనైనా ఉత్తమ ఫలానికి సోపానాలను పరిచేది అద్భుతమైన సంకల్ప బలమే. కార్యాన్ని సాధించాలంటే సంకల్పమే సంతులితమైన శక్తిని సాధకుడికి అందిస్తుంది. మనిషికున్న ప్రధానమైన వనరు మదిలో ఒక విషయాన్ని సాధించే దిశలో మెదిలే ఆలోచన, తరువాత వెంటనే ఆ దిశగా విజయాన్ని సాధించాలనే సంకల్పం జనిస్తుంది. అది బలం పుంజుకునే దారిలో అడ్డుగా నిలిచేది వికల్పం. వికల్పం అంటే తాను సాధించదలసిన కార్యాన్ని సానుకూలంగా మలుచుకోగలనా లేదా అనే అనుమానం, విజయాన్ని కైవసం చేసుకోగలనా అనే సందిగ్ధత. ముందుగా తన సంకల్పం సిద్ధించాలంటే మనిషి దూరం చేసుకోవాల్సిన ప్రధానమైన శత్రువు అనుమానం. అది అనుమాత్రం ఉన్న అపజయానికి మనిషి చేరువవుతున్నట్లే గ్రహించాలి. మానవ మేధకు అందనిది లేదు, అంత చిక్కనిది కూడా లేదు. కావాల్సింది ఒకటే, తాను కార్య కుశలతను చూపి విజయాన్ని సాధించగలను అన్న సంకల్ప బలం. తాను సంకల్పాన్ని చేయబోని చేరే లక్ష్యం దిశగా చిన్న చిన్న ప్రయోగాలు, వాటి ఫలితాలను బేరీజు వేసుకుంటూ భావిలో అంటే భవిష్యత్తులో సాధించబోయే కార్యానికి ప్రణాళికను రూపొందించుకుంటూ ముందుకు సాగిపోవాలి. సంకల్ప బలంతో ముందుకు సాగితే దుర్నిరీక్షమైన లక్ష్యమైన అవలీలగా సాకారమవుతుంది. బలవత్తరమైన కొండ చిలువ సైతం అల్పమైన శక్తి కలిగిన చలిచీమల చేత చిక్కి చస్తుంది అనేది తెలిసిందే. సంకల్పం అంటే కోరిక లేదా మనోనిశ్చయం. మనసులో కలిగిన దృఢమైన మనోవ్యాపారాన్ని సాధించాలంటే శక్తి ఒకటే చాలదు, తగిన పాలలో యుక్తి కూడా అవసరం. అంటే ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, సాధనలో ఎప్పుడు ముందుకు పరిక్రమించాలి వంటి విషయాలు. మనసు అనే తరాజు ప్రతి విషయాన్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగితే విజయలక్ష్మి తప్పక వరిస్తుంది. మనిషి భూమిపై తిరిగే లేశమాత్రపు జీవిగాను కనిపిస్తాడు. ఆకాశ వీధిలో జోరుగా సాగే వ్యోమగామిగాను దర్శనమిస్తాడు. సంకల్పం తమ శ్వాసగా ధ్యాసగా ముందుకు సాగితే భక్తుడే భగవానుడిన అవతరిస్తాడని చాటిన గనుడు ధ్రువుడు. తాను విష్ణుదేవుడి కటాక్షము కోసం తీవ్రమైన తపస్సు సాగిస్తానని అన్నప్పుడు దేవర్షి నారదుడు బారుడవు ఏవు అని నవ్విన వెనుతిరగక కఠోర తపస్సుతో నారాయణుని మెప్పించి ఎన్నటికీ చెదరను ధ్రువక్షితిని కైవసం చేసుకొని ధ్రువతారగా నిలిచాడు. మనం పొందే ప్రతి అపజయము మన విజయానికి మరో మెట్టు అనుకుంటే మనిషి తాను అనుకున్నది సాధించడంలో అనుపన్నదే ఎరుగడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశం నుంచి తుడిచిపెట్టడానికి ఎంతమంది త్యాగదనుల సంకల్ప బలం కారణమైందో వారి జీవిత చరిత్రను తేజోమయంగా తెలియజేస్తాయి. చిత్రని సంకల్ప బలంతో మానవాళి మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ నేడు ఏ విధంగా ముందుకు సాగుతుందో మనమంతా గమనిస్తూనే ఉన్నాం కదా. సంకల్ప బలం ఉంటే చాలు, సాధకుడికి ఏ పనిలోనైనా విజయం సిద్ధిస్తుంది. కార్యనిర్వాహకత్వంలో చూపే సంకల్ప బలం అత్యున్నతమైనదిగా భావించే నిర్వాణ పథంలోనూ ఆవశ్యకమేనని భక్తుల చరితాలు వెల్లడిస్తాయి. నిర్వాణ సోపానాన్ని అధిరోహించాలంటే అందుకు కావలసిన ఉత్తమ జీవన పద్ధతులను చెక్కుచెదరని సంకల్పంతో అనుసరిస్తూ దైవం అందించే బలాన్ని దానికి తోడుగా సొంతం చేసుకోవాలి అని వెంకట్ గరికపాటి గారు రాసిన అంతర్యామి ఇది సంకల్ప బలం. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.